ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఓ వైపు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఓ టెస్ట్ గెలిచి 2 టెస్టులు ఓడిపోయింది. ఇప్పుడు తప్పక గెలవాల్సిన సిడ్నీ టెస్టులో గెలుపు కోసం వ్యూహాలైతే రచిస్తుంది. అయితే అన్నింటికంటే పెద్ద సమస్యగా మారిన టెస్ట్ జట్టు కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ సైతం మల్లగొల్లాలు పడుతుంది. టీమిండియాలో ఉన్న పరిమిత ఆప్షన్లే అందుకు కారణంగా కనిపిస్తున్నాయి. దీంతో రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ తర్వాత తప్పుకుంటే కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ అయితే జరుగుతుంది. భారత ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో ప్రస్తుతం కంగారులు 2-1తో ఆధిక్యంలో ఉన్నారు. సిడ్నీలో ప్రారంభమయ్యే చివరి టెస్టు భారత్ అయితే తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ సమం చేసే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ లో నిలిచే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం టీమిండియా ఫామ్, కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శన, ఇతర ఆటగాళ్ల ఫామ్ ఇలా ఎటు చూసినా ఆందోళనకర పరిస్థితులే నెలకొన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే సిడ్నీ టెస్ట్ తర్వాత రోహిత్ శర్మ తప్పుకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. సిడ్నీ టెస్ట్ తర్వాత రోహిత్ శర్మతో పాటు కోహ్లీ కూడా జట్టుకు గుడ్ బై చెప్పే అవకాశాలైతే ఉన్నాయి. రోహిత్ శర్మ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంటే తప్ప భారత్ కు కొత్త కెప్టెన్ ని ఎత్తుక్కోక తప్పని పరిస్థితి. దీంతో పెర్త్ టెస్ట్ లో కెప్టెన్సీ తీసుకుని భారత్ ను గెలిపించిన జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు టెస్ట్ జట్టు కెప్టెన్సీ ఆశాకరంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న బుమ్రా కెప్టెన్సీ రేస్ లో ముందున్నాడు. అయితే బుమ్రా తరచు గాయాల పాలవుతుండడం, జట్టుకు అందుబాటులో ఉండకపోవడంతో అతన్ని నమ్మి టెస్ట్ కెప్టెన్సీ అప్పచెప్పే పరిస్థితి అయితే లేదు. దీంతో బీసీసీఐ పునరాలోచనలో పడింది. ఇందుకు బీసీసీ వద్ద ఉన్న మరో పరిష్కారం కెప్టెన్సీ విభజన. రోహిత్ తరహాలో బుమ్రా వన్డే టీ20 ఫార్మాట్ లో జట్టు నడిపించే పరిస్థితి అయితే లేదు. దీంతో టెస్టు జట్టుకు ప్రస్తుతానికి బుమ్రా కెప్టెన్ గా ప్రకటించి వన్డేలకు కొత్త కెప్టెన్ ని ఎత్తుక్కోవడమే మేలనిపిస్తుంది. రోహిత్ శర్మ ఇంకా వన్డేలో రిటైర్మెంట్ తీసుకోలేదు కాబట్టి ఎలాగో ఛాంపియన్స్ ట్రోఫీ వరకు అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్లో ఒకరికి వన్డే కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. టీ20లో ఎలాగూ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే మంచి కెప్టెన్ గా రాణిస్తున్నాడు కాబట్టి ఇదే బీసీసీఐకి బెటర్ ఆప్షన్ లా ఉంది. మరి మీ యొక్క ఉద్దేశంలో టెస్ట్ సిరీస్ కి కెప్టెన్ గా ఎవరుంటే బాగుంటుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.